హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. అండ్ ఈరోజు మనం వచ్చేసరికి వీలాన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలుకి వీలాన్ అంటే ఏంటిది, అది ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల యూజెస్ ఏంటి అనేసి మనం ఈరోజు వచ్చేసరికి వీడియోలోనే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలాన్ అనేది ఒక సెక్యూరిటీ పర్పస్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, లైక్ ఇప్పుడు మా దగ్గర ఒక స్విచ్ ఉంది. ఒకే స్విచ్లో నాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, one department comes to the IT department, one department comes to the sales department, one department comes to the HR. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నా దగ్గర ఏముంది, ఒకే స్విచ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను వాళ్ళకి డివైడ్ చేస్తాను. ఆ స్విచ్చెస్లోనే వాళ్ళకి కొన్ని పార్ట్స్ అనేది డివైడ్ చేశాను. లైక్ 1 to 10 పోర్ట్స్ వరకు హెచ్ఆర్కి, ఆర్ 1 to ఆర్ 10 to 11 to 20 ఈజ్ ద సేల్స్ డిపార్ట్మెంట్, అండ్ 21 to 30 ఈజ్ ద హెచ్ఆర్ లైక్ ఐటీ డిపార్ట్మెంట్. ఇలా అని చెప్పేసి మనం పార్ట్స్ అనేది డివైడ్ చేస్తాం. ఓకే, ఈ వీలాన్ వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంద్రా అంటే ఈ వీలాన్ 10 వాడు వీలాన్ 20కి కమ్యూనికేట్ అవ్వలేడు. ఓకే, లైక్ వీడు వీలాన్ 20 ఏదైతే యాక్సెస్ చేస్తున్నాడో వీలాన్ 10 వాడు అది యాక్సెస్ చేయలేడు. ఓకే, వీలాన్ 10 ఏదైతే యాక్సెస్ చేస్తుందో అది వీలాన్ 20 అనేది యాక్సెస్ చేయలేదు. సో ఇప్పుడు ఏం చేసేసాం, ఒకే స్విచ్లో వాళ్ళకి భాగాలుగా పనిచేసి ఇచ్చేసాం. ఓకే, మీరు ఇది అనేసి దీనివల్ల యూజ్ ఏంద్రా అంటే కొత్త న్యూ స్విచెస్ అంటే లైక్ కంపెనీకి బడ్జెట్ అనేది మనం లో చేస్తాం. అలా కాకుండా లేదు నాకు హెచ్ఆర్ వరకు ఒక స్విచ్ కావాలి, లేదంటే నాకు ఇలా ఐటీ వరకు ఒక స్విచ్ కావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఈ వీలాన్ అనేది తీసుకుని వచ్చారు. ఈ వీలాన్ వల్ల ఇలా పార్ట్స్ అనేది డివైడ్ చేసుకుని ఎవరిది వాళ్ళకి సెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీలాన్. ఇది మీరు స్విచ్లో అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను ఇందాక, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ పార్ట్స్ ఉంటాయి, లైక్ ఇక్కడ ఇన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 8 పోర్ట్స్ వచ్చేసరికి నేను వీలాన్ 10 అనేది అసైన్ చేశాను. నెక్స్ట్ 8 పోర్ట్స్ వచ్చేసరికి వీలాన్ 20 అనేది అసైన్ చేశాను. ఆర్ ఇప్పుడు ఒకవేళ నేను వీలాన్ 30 అసైన్ చేయాలనుకుంటే ఇంకొక 8 పోర్ట్స్ అనేది నేను అసైన్ చేస్తాను. ఓకే, లైక్ ఇది ఎలా అంటే స్మాల్ స్టార్టప్ కంపెనీస్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక డిపార్ట్మెంట్లో ఒక 8 మెంబర్స్ కన్నా ఆర్ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండరు కాబట్టి సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇన్ కేస్ సో లేదు నాకు ఇంకా బల్క్ స్విచ్ కావాలంటే మనకి స్విచ్ కూడా అవైలబుల్గా ఉండిద్ది. ఓకే, ఎక్కువ కాస్ట్ పెడితే మనకి అది కూడా అవైలబుల్. సో కంపెనీస్ అంత ఎఫెక్ట్ చేయలేవు కాబట్టి మెయింటెనెన్స్ అన్ని ఖర్చు ఉండేది కాబట్టి సో వాళ్ళు దీన్ని అనేది ఇలా డివైడ్ చేసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సబ్నెట్టింగ్ అంటే ఏంటిదంటే మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ సబ్నెట్టింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక నెట్వర్క్ ఉంది, లైక్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. మీకు ఐడియా ఉండేది క్లాస్ ఏ ఎంత రేంజ్ 1.0.0.0 టు 126.255.255.255, రైట్. అండ్ class b comes to and 128. ఎందుకు 128 నుంచి స్టార్ట్ అయింది అంటే 127 ఈజ్ ద లూప్ బ్యాక్. అర్థమవుతుందా? అది ఒక డిఫాల్ట్, అది ఒక ఐపీ అడ్రస్, ప్రతి ఒక్క డిఫాల్ట్, అది ప్రతి ఒక్క లోకల్ హోస్ట్ అది. ఓకే, దాన్ని ఎవరు ఏమీ యూజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 128 నుంచి స్టార్ట్ అవుతుంది. 128.0.0.0 టు 191.255.255 డాట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ సి వచ్చేసరికి 192.0.0.0 టు 253.255.255. ఓకే, అవి మనకి క్లాసెస్ రేంజెస్. ఓకే, ప్లీజ్ అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. అవి క్లాసెస్ రేంజెస్. ఇప్పుడు మనకి ప్రైవేట్ ఐపీస్ అనేది లిమిటెడ్ ఉన్నాయి. ఓకే, లిమిటెడ్ ఐపీస్ ఉన్నాయి. లైక్ మనం ఇప్పుడు క్లాస్ ఏ వచ్చేసరికి టోటల్ టోటల్ ఈజ్ ద ఎంత, అది 32 బిట్స్ కదా.
32 బిట్స్ ఉంటే మనకి క్లాస్ ఏలో, అందులో మనం 24 బిట్స్ వచ్చేసరికి నెట్వర్కింగ్కి ఇచ్చేస్తాం. ఓకే, నెట్వర్కింగ్ బిట్స్ ఇచ్చేస్తాం. అండ్ మనకి ఇక్కడ 8 వచ్చే సారీ గైస్ 24 వచ్చేసరికి మనకి హోస్ట్ బిట్స్ అండ్ 8 వచ్చేసరికి మనకి నెట్వర్కింగ్ బిట్స్, మొత్తం కలిపితే 32. ఓకే, లైక్ దట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎన్ని అవైలబుల్ హోస్ట్స్ ఉంటాయి అంటే క్లాస్ ఏలో మీరు సింపుల్గా టు ది పవర్ ఆఫ్ 32 చేయండి. ఓకే, ఎంతైతే వాల్యూ వస్తుందో అన్ని హోస్ట్స్ అనేది మనకి అవైలబుల్గా ఉండేది క్లాస్ ఏలో. క్లాస్ ఏ వచ్చేసరికి మెయిన్గా ఒక బిలియన్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఉంటాయి కాబట్టి, సో హోస్ట్ యూజ్ ఉంటుంది కాబట్టి దానికి వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, లైక్ గూగుల్, యూట్యూబ్ ఇలాంటి వాటికి అనేది క్లాస్ ఏ అనేది అసైన్ చేస్తారు. నెక్స్ట్ క్లాస్ బి వచ్చేసరికి దానికన్నా కొద్దిగా తక్కువ ఎంటర్ప్రైనర్స్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి అసైన్ చేస్తారు. క్లాస్ క్లాస్ సి వచ్చేసరికి స్టార్టప్ కంపెనీస్కి అసైన్ చేస్తారు. స్టార్టప్ కంపెనీస్ కూడా ప్రైవేట్ ఐపీస్ని బై చేస్తారు. ఓకే, వాళ్ళు బై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డినో నొటేషన్ తోటి 24 నొటేషన్ 25 అనేసి మీకు ఇదేంటిది తెలియకపోతే నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా ఒక ప్రాబ్లం తీసుకొని దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎన్ని హోస్ట్ అవైలబుల్గా ఉంటాయి ఏంటిది అనేసి ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. ఒక సబ్నెట్ మాస్క్ 255.255.255.0 అయితే డినోటెడ్ బై 24 అయితే టోటల్ సబ్నెట్స్ అనేది ఒకటి, లైక్ టోటల్ సబ్నెట్ అనేది ఒకటే ఉండిద్ది మనకి. ఓకే, ఇప్పుడు మన యొక్క కంపెనీలో ఒక ఐటీ డిపార్ట్మెంట్ వరకు ఇది ఓకే 154 హోస్ట్స్ ఉంటాయి. 154 హోస్టెస్ ఉంటే మన 154 హోస్ట్ అనేది డివైడెడ్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా ఇస్తాం. ఓకే, లైక్ దట్ ఇలా 2 ఉంటాయి, టోటల్ సబ్నెట్స్ 2 ఉంటాయి, టోటల్ యూజబుల్ హోస్ట్ పర్ సబ్నెట్ 126. ఓకే, ఇది ఏంటిది అనేసి మీకు అప్కమింగ్ వీడియోస్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.